శక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఎంతవరకు మీ ప్రియబిడలు చేసిన ప్రార్థనలను మీరు మానకు అంగీకరించి ఆమెనందుకు స్తోత్రాలు ప్రభా. ఒక్కొక్క బిడ్డ చేసిన ప్రార్థనను మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతలు ప్రభా. జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం అయ్యా. మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఖాళీ హృదయాలతో మేము వచ్చాం ప్రభా. ఓటి కుండ వంటి వరగా వచ్చాం ప్రభా. మా హృదయాన్ని నింపండి ప్రభా. మా ఆత్మను నింపండి నా తండ్రి. నేను నీ వాక్యముతో నింపి పంపించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. కూర్చుందాం. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దూరాన సమీపాన దేవుని మాటలు వింటున్న వారందరికీ, పరిచయలో ఉన్న బిడ్డలందరికీ కూడా నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఈరోజు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే చక్కగా మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చాలా ఎదుగుతూ ఉన్నారు. ప్రతి శుక్రవారం ఎక్కువగా ప్రార్థన చేయడానికి మనము దేవుని సన్నిధిలో కలుసుకుందాం. సాధ్యమైనంత వరకు 7 కల్లా రావడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క బిడ్డ దేవుడు మీకు ఇచ్చిన ప్రార్థనాత్మను దేవుని సన్నిధిలో నీళ్ళ వల్లే కుమ్మరించాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. మీరు చేసిన ప్రార్థనల వల్ల ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు సంఘంలో జరుగుతూ ఉన్నాయి. సంఘంలో ఏదైనా ఒక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయని అంటే కేవలం దైవజనుడు ఒకటిదే కాదు, సంఘ బిడ్డల ప్రార్థన వల్ల ఆ కార్యాలు జరుగుతూ ఉన్నాయని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థనలో అంత శక్తి ఉంది గనుక ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు లేదా కలిసి ప్రార్థన చేసినప్పుడు అది ఒక ప్రవాహము వలె ఎలాంటి సమస్యనైనా సరే కొట్టుకుని పోయేటట్టు చేస్తుంది. ప్రార్థన అంత బలమైనది. సంఘ ప్రార్థన ఒక ప్రవాహము లేక సంఘం నుంచి ఎప్పుడు వెళుతూ ఉండాలి. ఆ ప్రవాహంలో ఎవరైతే ఇక్కడికి క్రొత్తవారేమి పాతవారేమి ఎవరైనా వచ్చి సమస్యలతో ఇక్కడ వారు ప్రార్థన చేస్తూ ఉంటే సంఘ ప్రార్థన ప్రవాహానికి వారికున్న సమస్యలన్నీ కూడా కొట్టివేయబడునుగాక, అవి పారదోబడునుగాక, అవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. అంత బలమైన ప్రార్థన సంఘానికి ఉంది. మీకు బలమైన ప్రార్థనాత్మ దేవుడు ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకోండి, వినియోగపరుచుకోండి. ఎందుకంటే చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, 100 మంది ప్రసంగికుల కంటే ఒక్క ప్రార్థన పరుడు శ్రేష్టమైన వాడు. అందుకనే సంఘంలో ఎక్కువగా ప్రార్థన ఉండాలని నేను పదే చెప్తూ ఉంటాను. నేను చెప్పడం మాత్రమే కదా, బైబిల్ కూడా స్పష్టంగా సెలవిస్తుంది కదా, నా మందిరము సమస్త అన్యజనులకు అది ప్రార్థన మందిరముగా ఉండవాలని వాక్యం సెలవిస్తుంది. సొలొమోను కూడా ప్రార్థన చేసినప్పుడు ఒకటే అంటాడు, అయ్యా నీ ప్రజలు రకరకాల సమస్యల చేత లేకుంటే రకరకాల ఇబ్బందుల చేత, వ్యాధుల చేత, అప్పుల చేత, రోగాల చేత, రకరకాల సమస్యలతో నీ పాద సన్నిధికి వస్తారు. వారు చేస్తున్న ప్రార్థనల మీద నీ మనసును, నీ దృష్టిని ఉంచమని ప్రార్థన చేశాడు. ఈ మందిరం మీద దేవుని దృష్టి ఉంటుంది. మీకు బాగా తెలుసు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు, చావు అంచుల వరకు వెళ్ళిన వారు కూడా మన ప్రార్థన ద్వారా బ్రతుకుతూ ఉన్నారు. అంత బలమైన ప్రార్థన ఉంది. కనుక మీరందరూ కూడా ప్రతి శుక్రవారం అంటే ఏదో ఒక పండగ దినముగా మనం భావించి ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టుకుని సమయం కల్లా మీరు రండి, అనేక సమస్యల కొరకు ప్రార్థన చేయండి. మరొక విలువైన విషయం ఏంటంటే, మనము మన సమస్యతో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, మన సమస్యతో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఎదుటివాడు ఉన్న సమస్యలతో పాటు మన సమస్య కూడా కొట్టివేయబడుతుంది. ఇది ఈ ప్రార్థనలో ఉన్న అద్భుతం. నీ సమస్య ఉంది, నీ సమస్య కూడా నువ్వు ప్రార్థన చేస్తావు, నీ సమస్య కూడా సంఘం ప్రార్థన చేస్తుంది. అప్పుడు నీ సమస్య తొలగిపోతాయి, సంఘ ప్రార్థన ద్వారా సమస్యలన్నీ తొలగిపోతాయి. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలని వచ్చే వారము అనేక మందిని మీరు తీసుకురండి,
ప్రార్థనలు బాగా జరుగుతున్నాయని వారికి కూడా తెలియపరచండి. ఒక్కొక్కరు మండుతూ ఉండాలి. చూడండి, సంఘం ఎప్పుడు కూడా మండే కట్టిగా ఉండాలి, మండే పొదగా ఉండాలి. ఆ పొద మండుతూ ఉన్నప్పుడు ఏ పచ్చిగట్టైనా దాని దగ్గరికి వచ్చిన తర్వాత అది గంటకో 2 గంటలకో 3 గంటల తర్వాత దానిలో పచ్చితనం అంతా పోయి అది కూడా ఏమైతే చెప్పండి, మండుతూ ఉంటుంది. ఎవరైతే ఆత్మీయుల చల్లారిపోయారో, ఆత్మీయులు ఇంకా పచ్చితనంగా ఉన్నారో వారు ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత మీ అందరి ప్రార్థన ద్వారా వారు కూడా తిరిగి మండించబడుదురుగాక. అలాంటి కృప దేవుడు మనందరూ దయచేయునుగాక. ఆలస్యం చేయకుండా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరుద్దాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. చూడండి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. చాలు. చూడండి, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము. బైబిల్లో ఎన్నో విషయాలు అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యాకోబు పత్రికలు ఏమైనా ఉంటుందంటే, మీకు బాధ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మీరు ప్రార్థన చేయండి అని అంటాడు. సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలను పాడుడి అని అంటాడు. ఇప్పుడు మనకి ఏదైనా శ్రమ వచ్చింది అని అనుకోండి, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆ శ్రమలో నుండి నేనేం చేస్తుందంటే విడిపిస్తుంది. నీకు బాధ కలిగిందనుకో, నువ్వు ప్రార్థన చేసావనుకో, ఆ బాధలో నుంచి నేను ఏం చేస్తుంది? ప్రార్థన విడిపిస్తుంది. అంటే ప్రార్థనకు అంత అధికారం ఉందని అర్థం. ప్రార్థన నువ్వు చేసినప్పుడు నీకు ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే నువ్వు చేయవలసినది ఏంటి తెలుసా? ప్రభు సన్నిధిలో అక్కడికక్కడే మోకరించి మన ప్రార్థన చేయగలిగితే ప్రతి సమస్యలో నుంచి నిన్ను విడిపించగలదు. ప్రతి సమస్య, అది మరణంలోకి నువ్వు వెళ్ళిపోయినా, మరణపు అంచులోకి నువ్వు వెళ్ళిపోయినా, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆ వ్యక్తిని విడిపిస్తుంది. అప్పుల్లో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుల నుంచి నిన్ను విడిపిస్తుంది. రోగముల నుండి నువ్వు ప్రార్థన చేస్తే రోగాల నుంచి నిన్ను విడిపిస్తుంది. బాధలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే బాధల నుంచి నిన్ను విడిపిస్తుంది. సమస్యలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే సమస్యల నుంచి ఆ ప్రార్థన నిన్ను విడిపిస్తుంది. అంటే ప్రార్థన నీకు దేవునికి మధ్యన వారధి లాంటిది. చాలామందికి ప్రార్థన విలువ తెలియక ఆ శ్రమల్లో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. శ్రమ ద్వారా, ఇక్కడ అంటాడు, చక్కని మాట రాయబడి ఉంది కదా, ఏమంటాడు అక్కడ? ఆపత్కాలమందు. ఎప్పుడు అంటాడు? ఆపత్కాలమందు ఏం చేయమంటున్నాడు? నీవు నాకు మొరపెట్టు. అది ఆపద వస్తాయి, 100% వస్తాయి. ఈ ఆత్మీయ యాత్రలో ఇక్కడ నుండి నువ్వు పరలోకం వెళ్ళే వరకు కూడా నీకు ప్రతి స్థలములో ఆపదలు వస్తూనే ఉంటాయి. ఆపద లేకుండా ఎవడు ఉండడు, శ్రమ లేకుండా ఎవడు ఉండడు. ఈ ఆత్మీయ యాత్రలో ప్రతి ఒక్కరికి శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, తిరస్కారాలు, వ్యాధులు, రోగాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు వెళ్ళి కొలదే నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన అనే ఆయుధం నీకు ఎప్పుడు నీ దగ్గర ఉంటూనే ఉండాలి. ఆపత్కాలమందు నువ్వేం చేయాలి తెలుసా? నాకు మొరపెట్టుము. ఆపత్కాలం ముందు మనం మొరపెట్టేవారుగా మనం ఉండాలి. ఎందుకు ఆపత్కాలంలో మొరపెట్టాలి? ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు కింద మాటలో? నేను నిన్ను విడిపిస్తాను. విడిపించేవాడికి మనం ప్రార్థన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి ప్రార్థన చేయాలి? విడిపించేవాడికి ప్రార్థన చేయాలి. విడిపించలేని వాళ్ళకి మనము ఏం చేస్తాం తెలిసి వెళ్ళి మన బాధ అంతా చెప్పుకుంటాం. వాడు ఏం చేయలేడు, ఆమె ఏం చేయలేదు. అయినా కానీ లోకంలో ఒక సామెత ఉంది, ఏం తెలుసా? మనకి ఏదైనా బాధ కలిగితేనంట ఎవరి దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకుంటే ఏమవుద్దంట? నిజంగా తీరిపోద్దమ్మా? మీకు తీరుతుందా? అలా తీరిపోతే ఇంకెందుకు? బాధ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే అయిపోద్ది కదా. అలా తీరదు. ఆ సామెత ఎవడు పుట్టించాడో నాకు తెలియదు, కానీ
ఎవరికొకటి చెప్పుకుంటే తీరిపోదు. కానీ ఎవరికి చెప్పాలి? మనము చెప్పవలసినవాడికి చెప్పాలా, పరిష్కరించేవాడికి చెప్పాలి, విడిపించేవాడికి చెప్పాలి. అలాంటి వ్యక్తికి మనం చెప్పగలిగితే ఆయన ఖచ్చితంగా నేను విడిపిస్తాడు. ఎందుకు తెలుసు? ఈ దేవుడు ఏ దేవుడు తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు ఏ దేవుడో తెలుసా? ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలమందంట నమ్ముకోదగిన సహాయకుడు అంట. ఆపత్కాలంలో ఎవరిని మనం నమ్ముతాం చెప్పండి? మీకు ఇప్పుడు ఒక 10 లక్షలు అప్పు అయింది. నిన్ను విడిపించేవాడు ఎవడైనా ఉంటాడా? చెప్పండి, ఎవడైనా ఉంటాడా? ఆ టైంలో పొరపాటున ఎవరన్నా పలకరిస్తే మళ్ళీ అప్పు అడుగుతాడేమోనని ఏం చేస్తాడు? వాడు పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఒకవేళ పొరపాటు నువ్వు అప్పులో అయ్యేవని మీ బంధువులు ఎవరికైనా తెలిసిందనుకో, నువ్వు ఫోన్ చేసావనుకో, ఏమనుకుంటారు వాళ్ళు? అప్పు కోసం చేసింది అనుకుంటారు లేదా? పొరపాటున ఎత్తరు. అంటే ఎవరినెవరినైతే నువ్వు నమ్మవో, ఎవరెవరి మీద నువ్వు ఆశ పెట్టుకున్నావో, ఎవరెవరైతే నీకు భయంకరంగా నమ్మకస్తం కలిగి ఉన్నావో, వారికి నువ్వు అప్పులైనప్పుడు ఆపత్కాలంలో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెడితే వారు ఏం చేస్తారో తెలుసా? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఆపత్కాలమందు అందరూ నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ నా దేవుడు నమ్మకమైన దేవుడు. ఈయనకున్న పేరేంటి తెలుసా? నమ్మకమైన దేవుడు. ఎంత నమ్మకస్తుడంటే ఈ భూమి మీద ఆయనంత నమ్మకస్తుడు ఎవరూ లేరు. ఒక్కొక్కసారి ఐసీలో ఉండవలసిన పరిస్థితి నీకు వస్తుంది. కనీసం నీ ఇంటి వారిని కూడా నువ్వు చూడలేని పరిస్థితి, నీ ఇంటి వారు నిన్ను చూడలేని పరిస్థితి. అప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, ఏకాకిగా ఉంటావు కదా, ఎటు తోచని స్థితిలో నువ్వు ఉంటావు కదా. ఆ టైంలో అయ్యా నాకు సహాయం చేయి ప్రభు అని చిన్న ప్రార్థన చేయగలిగితే నా ప్రభుని ప్రక్కనే వచ్చి కూర్చుంటాడు, నిన్ను పరామర్శిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. నేనున్నానమ్మా. ఇక్కడికి ఎవరికి వచ్చే అధికారం లేదు. ఐసీలోకి వెళ్ళాలంటే లాస్ట్ టైము సంఘ బిడ్డలతో పాటు నేను వెళ్ళినప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి అనుమతి లేదు. ఒక్కొక్కసారి ఏ మనుషుడికి అనుమతి లేనప్పుడు, అవకాశం లేనప్పుడు ఆ దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే ఆయన ఎక్కడికైనా వెళ్ళే అధికారము ఉందా లేదా? ఆయనకి ఎక్కడికి వెళ్ళే అధికారము ఉంది. ఆయన పాతాళంలోకి వెళ్ళగలడు, పరలోకానికి వెళ్ళగలడు, సముద్రం లోపలికి వెళ్ళగలడు, అగ్నిలో కూడా అయినా. అమ్మ బైబిల్ మీకు అంతా బాగా అర్థమవుతుంది కదా. అగ్నిలోకి వెళ్ళాడా లేదా? అగ్నిలో మొరపెట్టారు, వెళ్ళాడా లేదా? సముద్రంలోకి ఆయన మునిగిపోయి చేప కడుపులో ఉండి బాధపడుతున్నాడు, అక్కడి నుంచి మొరపెట్టాడు, అక్కడికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడా లేదా? చాలామంది పరదేశులో బాధపడుతూ ఉన్నారు, అది ప్యారడైజ్లో బాధపడుతున్నారు. అక్కడికి ప్రభు వెళ్ళాడా లేదా? అంటే ఆయన ఏమంటారు తెలుసా? భూమి మీద నాకు అధికారం ఉంది, పరలోకంలో నాకు అధికారం, ఎక్కడికైనా నేను వెళ్ళగలను. ఎందుకంటే నా దేవుడు, నేను ప్రకటించే దేవుడు ఆపత్కాలమందు నమ్మకదగిన సహాయకుడు. అంత నమ్మకమైన వాడు. యోబుకు శ్రమలు వచ్చినాయి, భయంకరమైన శ్రమ వచ్చింది. చివరికి తన భార్య ఏమని తెలుసా? ఇంకా దేవుడు దేవుడు అంటావు ఎందుకు? ఆ దేవుడి మీద నీ నమ్మకం పోదా నీకు? ఆ దేవుడిని నమ్ముకుని ఉంటావా నువ్వు? ఆ దేవుని విడిచిపెట్టి దూషించి చనిపో అంటే యోబు అంటాడు, చివరి శ్వాస వరకు నేను నా ప్రభుని విడిచిపెట్టను. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు, నన్ను విడిపిస్తాడు. ఆయన ఇంకొక అద్భుతమైన మాట అంటాడు, ఏమని తెలుసా? నేను చనిపోయిన తర్వాత నా దేవుని నేను చూచేదని అంటాడు. ఏమంటాడు? నేను చనిపోయిన తర్వాత నా దేవుని నేను చూచేదని అంటాడు. అంత నమ్మకస్తుడు నా ప్రభు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. నీకు ఆపద వచ్చిందా? ఎవరిని ఆశ్రయించుకో, ఏ మనుషుడిని ఆశ్రయించుకో. ఈ మాటలు నువ్వు పట్టుకోగలిగితే నేను విడిపించేవాడు ఒకడు ఉన్నాడు.
ఒక ఆమె భర్తను పోగొట్టుకుని వెధవరాండ్లాగా ఉంది. ఇద్దరు భర్తలు పోగొట్టుకున్నారు, ఒంటరి వారిగా అయిపోయారు. ఊరందరూ వారిని దూషిస్తున్నారు, ఊరందరూ వారిని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం కట్టెలు తెచ్చుకొని వండుకోవడానికి స్థితి కూడా లేదు వాళ్ళకి. సమస్తము కోల్పోయారు. బెత్లెహేముకి ఒంటరిగా వచ్చారు. బెత్లెహేములో నుండి బోయాజు పొలంలోకి వెళ్ళారు. నయోమి అంటది, నిన్ను విడిపించిన వాడు అతడే, నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు అతను. నిజంగా చెప్పాలంటే రూతుని విడిపించే బోయాజు అతను. ఆపత్కాల మందు నమ్ముకోదగిన సహాయకుడమ్మ నా దేవుడు. నీకు ఏ సమస్య వచ్చినా ఆయన పాదాలు పట్టుకోండి, అది నేర్చుకోండి. ఏ మనుషుడి మీద ఆధారపడద్దు. ఎంత శ్రమ వచ్చినా, నువ్వే స్థితిలో ఉన్నా దేవుడిని ఖచ్చితంగా విడిపిస్తాడు. అయితే కింద మాట, ఆయన నిన్ను విడిపించిన తర్వాత నువ్వేం చేయమంటున్నాడు నిన్ను? అది ఆయన నిన్ను విడిపించిన తర్వాత నువ్వేం చేస్తావట? మహిమపరుస్తావు, ఆయన ఘనపరుస్తావు, ఆయన గొప్ప చేస్తావు, ఆయన ప్రకటిస్తావు, ఆయన ఆరాధిస్తావు. నువ్వు ఎప్పుడైతే ఆయన నిన్ను విడిపించాడో వెంటనే నువ్వేం చేయాలి తెలుసా? ఈ సమాచారాన్ని అనేక మందికి తెలియపరచాలి. నీకు ఏదైనా బలమైన కార్యం నీ జీవితంలో దేవుడు చేశాడనుకో, నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? సంఘాన్ని పిలిపించుకుని పబ్లిక్గా అందరికీ నీ ప్రభు యొక్క గొప్పదనాన్ని, మంచితనాన్ని ఏం చేయాలి తెలుసా? ప్రకటించాలి. అప్పుడు నిన్ను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితంలో చేస్తున్న మేలును బట్టి తండ్రి అనే దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అంత మాత్రమే, పరలోకమంతా సంతోషిస్తుంది. అలా మీరు చేయటం వల్ల అద్భుత కార్యం అక్కడ దేవుడు మీ జీవితంలో చేసిందాన్ని, అది ఎక్కడైనా సరే అన్య జనుల మధ్యన, నామకత క్రైస్తవుల మధ్యన నీవు సాక్ష్యం చెప్పుతూ నీ దేవుని గొప్పదనాన్ని ఇతరులకు నువ్వు షేర్ చేయగలిగితే, నేను అంటాను, నీ సాక్ష్యము ద్వారా, లేదా ఏ తల్లి అయితే బాగుపడిందో ఆ తల్లి సాక్ష్యము ద్వారా అనేక మంది విశ్వసించుటకు, ప్రభు నమ్ముకోవడానికి, ప్రభు దగ్గర రావడానికి అది బలమైన కారణంగా ఉంటుందని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పమంటారా? లాజర్ మీకు బాగా తెలుసు కదా. లాజరు ఎన్ని దినాలు సమాధిలో ఉన్నాడు? 3 దినాల సమాధిలో ఉన్నాడు. 3 దినాలు సమాధిలో ఉండిన తర్వాత 4వ దినాన్ని ప్రభు వచ్చాడు. వచ్చి చనిపోయిన వాడిని లేపాడు. లేపి లాజరు ఇంటిలో యేసయ్య కూర్చుని భోజనం చేస్తున్నాడు. యేసయ్యతో పాటు లాజరు కూడా కూర్చుని భోజనం చేస్తూ ఉన్నాడు. చాలామంది అద్భుతం చేసే వ్యక్తిని చూడడానికి వచ్చారు. మరి విశేషముగా బ్రతికి బట్ట కట్టి ఆయనతో సజీవుడిగా ఉండి భోజనం చేస్తున్న లాజర్ను చూడడానికి అనేక మంది వచ్చారు. ఇక్కడ ఇద్దరిని చూడడానికి వచ్చారు. నా దేవుడు నీ జీవితం ఏ మేలు చేసినా, అందుకని ప్రతి ఆదివారం ఇక్కడ అవకాశం ఇవ్వబడుతుంది. మీ సాక్ష్యాన్ని పంచుకోండి, సాధ్యమైనంత వరకు అందరికి తెలియపరచండి. ఇక్కడ అదే మాట రాయబడి ఉంది. ఏమనుంది ఇక్కడ? వారు నన్ను, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను ఏం చేస్తావు? అప్పుడు అంతే, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను ఏం చేయాలి? మళ్ళీ చెప్పండి, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను ఏం చేయాలి? అది ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. విడిపించిన తర్వాత, సరిచేయబడిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, గర్భఫలం పొందిన తర్వాత, వివాహం అయిన తర్వాత, అప్పులన్నీ తీరిపోయిన తర్వాత, రోగం కుదిరిపడిన తర్వాత, అన్నీ మంచిగా ఉన్న తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, అన్నీ నువ్వు అనుకున్న అన్నీ దొరికిన తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా? కృతజ్ఞతాహీనుడిగా మార్చబడతావు. కమ్ములు డెక్కల కంటేను యెహోవాకు ప్రీతికరమైనది కృతజ్ఞత బలి. కొమ్ములు డెక్కలు కలిగిందంటే ఏంటో తెలుసా? ఎద్దుల కంటేను, కోళ్ళ కంటేను, గుర్రముల కంటేను,
ఇక ప్రతి దాన్ని మనం ఏదైతే జంతువులు వధించి తింటూ ఉంటామో ఆ విందు కంటే కూడా నాకు ఇష్టమైనది, ప్రీతికరమైనది ఏదైనా ఉందంటే కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతికినప్పుడు నీ జీవితంలో ఏ మేలు చేయడానికైనా వెనకాడడు. ఉదాహరణకి మనం ఎవరికైనా ఆపదలో ఒక 10,000 సహాయం చేసాం, వాడు మనకి ట్యాంక్ చెప్పకపోగా మన ఫోన్ ఎత్తలేదు అనుకోండి, మరొకసారి కనుక ఆపద వస్తుంది, మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఇస్తారా? ఏం చేస్తారు? లేవని చెప్పడం కాదు, ఫోన్ ఎత్తరిక. అవునా కదా? ఒక మనుషునికి పట్ల మరొక మనుషునికి అలాంటి అభిప్రాయం ఉన్నప్పుడు దేవునికి ఉండదంటారా? కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరచాలి. అంతే, దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో, ఏ సమస్యలు నువ్వు ఉన్నవని ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. అయితే ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఎవరిని? విడిపించినోడిని గట్టిగా పట్టుకోవాలి. విడిపించినోడిని విడిచిపెట్టకూడదు. మళ్ళీ చెప్తున్నాను, విడిపించినోడిని విడిచిపెట్టకూడదు. చాలామంది ఏం చేస్తారు? విడిపించబడిన తర్వాత విడిచిపెట్టేస్తారు. విడిపించిన తర్వాత విడిచిపెట్టేసావా? ఆయన నిన్ను విడిచిపెట్టాడంటే నువ్వు ఇంకెక్కడ ఉంటావు, నీకే ఏమైపోతావు నీకే తెలియదు. ఆయన మనల్ని పట్టుకుని ఉన్నాడు. ఎంత పట్టుకున్నాడంటే చూడుము నా అరచేతులని నిన్ను చెక్కుని ఉన్నాడు. మనందరూ కూడా ఆయన అరిచేతిలో ఉన్నాం కనుక ఈరోజు సజీవులుగా ఉన్నాం మనం. అది చెక్కుకోవటం అంటే. రెండో మాట మనం చూద్దాం, అదే కీర్తన గ్రంథము 46:1 కూడా చదువునాను. మళ్ళా చదవమ్మా. దేవుడు మనకు ఆశ్రయమును. చూసారా, ఆయన ఎలాగున్నాడంట? మనకి ఆశ్రయము, 2 దుర్గము. 2 విడదీయండి. ఆశ్రయం అంటే ఏంటి? గృహము అని అర్థం. ఆశ్రయం అంటే గృహము అని అర్థం. ఇప్పుడు బయట వర్షం వస్తుంది, ఇందులో మనం ఉన్నాం, తడిసిపోతామా? బయట ఎండ కాస్తుంది, మనం ఇక్కడ ఉంటాం, ఎండిపోతామా? కదా? ఇది ఎంత వాస్తవము. ఆశ్రయం అనంటే ఆయన మన ఇంటిగా ఉన్నాడని అర్థం. ఏ శత్రువు మన యుద్ధకు రాలేడు, నీకు గృహముగా ఉన్నాడు ఆయన. 2 దుర్గము అని అంటే ఏంటి తెలుసా? ప్రహారీ గోడ లాంటిది. ఇంటి చుట్టూ ప్రహారీ ఉంటుంది కదా, దాన్నే కంచె అంటారు. యోబు ఇంటికి వెళ్ళాలంటే సాతాను ప్రయత్నం చేశాడు కానీ వెళ్ళలేకపోయాడు మొదట. వెంటనే ఏం చేశాడు? మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? అయ్యా, నువ్వు వెళ్ళమన్నా బాగానే ఉంది, నేను వెళ్దామని ప్రయత్నం చేస్తుంటే చుట్టూ నువ్వేమేసావు తెలుసా? అగ్ని కంచి వేసావు. ఏ కంచి అది? అగ్ని కంచి వేసావు. ఆ అగ్ని కంచి నేను ఎలాగ నేను కాలిపోతానయ్యా, నువ్వు పర్మిషన్ ఇస్తే అది తీస్తే నేను వెళ్ళగలను. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆయన ఎలాగున్నాడో తెలుసా? ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ప్రొటెక్షన్గా ఉన్నాడు. ఏదైనా ఒక రోగం నీ యొద్దకు రావాలంటే, ఒక సమస్య నీ యొద్దకు రావాలంటే అది దాటుకుని రావాలి. అర్థం చేసుకోండి, ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో, అది ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు. ఇందాక మీకు చెప్పానన్నమాట, ఆపత్కాలంలో మనము నమ్ముకోదగిన సహాయకుడు. చాలామంది డాక్టర్లు ఏమంటారంటే ఫైనల్ టచ్ లేదా ఫైనల్ డిసిషన్. వాళ్ళ చేతుల్లో లేనప్పుడు, చేతులు ఎత్తేసినప్పుడు, మా వల్ల కాదన్నప్పుడు వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ఇంకా దేవుడే ఈమెని కాపాడాలి, దేవుడు తప్ప ఈమెను ఎవరో ఏమీ చేయలేరు అని అంటారా లేదా? వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు, వైద్యం ఏది చేస్తారు. ఫైనల్గా చెప్పేది ఏంటి? వాళ్ళు మీరు ఏ దేవుడిని నమ్ముకుంటున్నారో ఆ దేవుడే ఈమెని
బ్రతికించాలి, కాపాడాలి. ఇక్కడ బైబిల్ ఏమంటుంది? ఆపత్కాలమందు సహాయకుడు, ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, నమ్ముకోదగిన సహాయకుడు. నువ్వు ఏ దేవునైతే నమ్ముకున్నావో ఈ దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా నమ్ముకోదగిన దేవుడైనా. రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే ఆశ్రయించుట, నమ్ముట మేలు. నీ ఉద్యోగం నమ్ముకుంట కంటే, నీ బలాన్ని నమ్ముకునే దానికంటే నా దేవుని నమ్ముకోండి. ఆయన నమ్ముకున్నవారు సిగ్గుపడరు. నిజంగా చెప్తున్నా, నిజంగా నువ్వు ఆయన మీద ఆనుకుని ఆయన నమ్ముకుంటే, నువ్వే నాకు ఆధారము, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదని నిజంగా నువ్వు నమ్ముకోగలిగితే నిన్నెన్నటి కూడా అయినా సిగ్గుపడనీయడు. నువ్వు సిగ్గుపడుకో. ఇప్పుడు చాలామంది నీ దేవుని నమ్ముకున్నా కదా, నీకేం చేశాడు వాళ్ళు అడుగుతారు, నేను అన్యులు అడుగుతారు, నామకథ క్రైస్తవులు అడుగుతారు. అప్పుడు సజీవ సాక్షిగా నీ ముందుకు తీసుకొస్తారు. చాలామంది అద్భుతం జరిగిన తర్వాత ఇదే నోటు తన ప్రజలే మళ్ళీ ఏమంటారు తెలుసా? ఎస్, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు నమ్మదగినవాడు, మీ దేవుడు నిజంగా ఏదైనా చేయగలడని అదే నోటితో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? సాక్ష్యం ఇస్తారు. అలాంటి వాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా అంటారు. అమ్మా, నువ్వు ఏ దేవుడిని నమ్ముకున్నావు, ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను బ్రతికించాడమ్మా, ఆ దేవుడు నిన్ను బాగు చేశాడమ్మా, ఆ దేవుడు నిన్ను స్వస్థపరిచాడమ్మా, ఆ దేవుడు నిన్ను విడిపించాడమ్మా అని అన్యులే ఆయన కీర్తిని ప్రచురము చేస్తారు, ప్రకటిస్తారు. అందుకనే బైబిల్ మనకు తెలుసా, ఒప్పుకోలేని నాలిక వంగని మోకాళ్ళను ఆయన ఎదుట సాగిలు పడతాయంట, ఆయన స్తుతిస్తాయంట. చూసారా? నీ జీవితం చేసిన మేలులను బట్టి అన్యుల దేవుడు స్తుతిస్తారు. అది నా దేవుని గొప్పతనం. అర్థమైందా? అన్యులు ఏమంటారు? అయ్యా, మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్తారు. ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు. ఇలాగే బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఒక దుర్మార్గు రాజుతో స్నేహంగా కలిసి ఉన్నాడు. నమ్మకంగా ఉంటున్నాడు కదా, నమ్మకంగానే ఉన్నాడు. కానీ ఆ దుర్మార్గపు రాజు ఈ మంచి రాజుని మారువేషం వేయించి చంపాలని ప్రయత్నం చేశాడు. ఆ టైంలో ఇతను నిజంగా ఏ దేవుని అయితే నమ్ముకున్నాడో ఆ దేవుడు ఎలా విడిపించాడో నేను బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 29వ వాక్యం చదువుకుందాం. రెండో దినవృత్తాంతములు చూడు, అండర్లైన్ చేసుకోండి. ఇజ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధమునకు పోవద్దును, నీవు నీ వస్త్రములనే ధరించుకునమని యెహోషాపాతుతో చెప్పాను. ఇంతకే ఈ మాటలు చెప్పే అతను ఎవరు? ఇజ్రాయేల్ రాజు అంటే ఎవరు? ఆహాబు. ఈయన ఎవరంటే ఆహాబు. ఈ ఆహాబు భార్య ఎవరు? యెజబెలు. యెజబెలు ఎవరు? ఎలాంటిది? దుర్మార్గురాలు, దుష్టురాలు, క్రూరురాలు. ఆమెను వివాహం చేసుకున్న ఇతను కూడా భయంకరమైన క్రూరత్వం కలిగినవాడు, నమ్మక ద్రోహం చేసేవాడు, నమ్మించి మోసం చేసేవాడు. ఈ ఇజ్రాయేలు రాజు ఆహాబు స్నేహముగా రా అని పిలిచి మనిద్దరం కలిసి యుద్ధానికే వెళ్దాం అని చెప్పి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇద్దరు ఒకే డ్రెస్లో వెళ్ళొచ్చు కదా, రాజవేషంలోనే వెళ్ళొచ్చు కదా. కానీ కపటంగా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేనైతే నా వస్త్రాలు వేసుకుంటాను, నువ్వు మాత్రం మారు వేషం వేసుకో. చదువు, మొదటి కానీ చదువు. అది నీవు నీ వస్త్రములను ధరించుకునుము. ఎవరు మారు వేషం వేసుకున్నారు ఇక్కడ?
మారువేషం వేసుకునేదేమో ఆహాబు, రాజవస్త్రములు ధరించుకునేదేమో యెహోషాపాతు. అర్థం చేసుకోండి. వీళ్ళిద్దరు వీమందుకొని మాట మాట కలుపుకొని శత్రుల మీద యుద్ధానికి వెళ్తున్నారు. ఇప్పుడు మారువేషంలో ఉన్న వ్యక్తిని ఎవరు గుర్తుపడతారు? ఏమ్మా, ఎవరైనా గుర్తుపడతారా? ఇప్పుడు ఎవరైతే రాజవస్త్రం చేశారో అలా దూరం నుండి బాణంలో సంధిస్తారు. అవునా కదా? దూరం సంధిస్తూ ఉన్నప్పుడు ఎవరి మీద గురి పెడతారు? వాళ్ళ టార్గెట్ ఎవరి మీద? రాజు మీదే కదా. అక్కడ ఆహాబని కాదు, ఇంకోళ్ళని కాదు. అక్కడ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ సైన్యానికి, ఈ దేశానికి రాజు ఎవరైతే ఆ రాజుని కొట్టాలి మనం. ఆ రాజును మనం చంపాలి. అదే టార్గెట్ వాళ్ళకి. అయితే ఇతను తెలుగు ఏమన్నాడు తెలుసా? నేను వేరే వేషం వేసుకుంటాను, నువ్వు మాత్రం రాజు వేషం వేసుకో. ఇద్దరు సరే ఒప్పందం ప్రకారంగా వెళ్ళారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దూరం చూస్తూ ఉన్నారు. ఆహాబు రాజు ఏమనుకుని ఆలోచనతో బాణం గురిపెత్తి సంధిస్తూ ఉన్నారు. ముట్టడి వేశారు. ముట్టడి వేసినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? చదవండి అన్నమాట. అతను ఏమంటున్నాడు? సిరియా రాజు ఏమంటున్నాడు? మీరు కేవలము ఇశ్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయండి, వేరే వాళ్ళతో మీరు యుద్ధం చేయొద్దు. వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరు మనకు శత్రువులు కాదు. ఇతను ఒక్కడే మనకు శత్రువు, ఇతను ఒక్కడే మనకు టార్గెట్. నువ్వు ఇతన్నే మీరు చంపాలి అని అక్కడ సైన్యానికి ఆదేశం ఇచ్చాడు, ఆజ్ఞ జారీ చేశాడు. ఆ స్థలంలో ఈ రీతిగా మాట్లాడి పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ గురి ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు అది ఆహాబ్ రాజు మీదే ఉంటుంది. యెహోషాపాతు ఎవరో తెలియదు వాళ్ళకి. యెహోషాపాతుకి అతనికి శత్రుత్వం ఏం లేదు అక్కడ. చూడండి ఇక్కడ ఎంత అద్భుతం రాయబడిందో. మీరు ఆపత్కాలంలో మొరపెట్టాలి అనే విషయం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎప్పుడు సమస్య వచ్చినా మీరు ప్రార్థన చేయాలి. అందుకని ఈ వచనం మీకు వినిపిస్తూ ఉన్నాను. తర్వాత చదువునన్నా. కాగా యెహోషాపాతు అది ఇప్పుడు అర్థమైందా? యుద్ధానికి వచ్చేసారు, ముట్టడి వేశారు, ఇంకా చంపుదాము అని బాణాల్లో గురి పెడుతూ ఉన్నారు. దగ్గరికి వచ్చి చూసేసరికి అతను ఎవరానికి తెలిసింది? వాళ్ళకి యెహోషాపాతు అని తెలిసింది. యెహోషాపాతు అని తెలిసింది. తెలిసిన తర్వాత వెంటనే వాళ్ళు తెలియని సమయంలో ఏం చేశారు? వాళ్ళు ముట్టడి వేశారు. రెండోది ఏం చేశారు? వాళ్ళు బాణంలో, ఇప్పుడు అదేగా చదువుకున్నాం మనము. ఒకసారి మళ్ళీ చదువున్నాను అన్నమాట. ఇక్కడ ఏం చేశాడంటే అతనికి ఏ అవకాశం లేదు, ముట్టడి వేసేశారు. ఇప్పుడు తన వారని వారు ఎవరు లేరు అక్కడ, తను విడిపించేవాడు ఎవరు లేరు అక్కడ, తన సహాయం చేసినవాడు ఎవరు లేరు అక్కడ. ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు తన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఏంటి? అరుపు లేదా దేవునికి మొరపెట్టుట. ఆ సమయంలో చుట్టూత శత్రువు ఉన్నప్పుడు అతను ఒకవేళ పొరపాటున తన దగ్గర ఉన్న ఆయుధాలు ఉపయోగిస్తే చంపేస్తారు వాళ్ళు. ఎవరినైనా పిలిచినా చంపేస్తారు అక్కడ. ఇప్పుడు ఆ టైంలో అతనికి సహాయం చేసేవాడు ఎవరున్నారు చెప్పండి? మీకు అంతకుముందు ఒక మాట, చాలా నెలల క్రితం ఒక మాట చెప్పాను. అదేంటంటే గొర్రెకున్న ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే అరుపు ఒక్కటే దాని ఆయుధం. అది దారి తప్పిపోయినప్పుడైనా, శత్రు చేతులు చిక్కినప్పుడైనా, లేదా ముండ్ల పొదలు చిక్కినప్పుడైనా, లేదా పొదలో చిక్కినప్పుడైనా, లేదా ఓటలో చిక్కినప్పుడైనా, లేదా గుంటలో పడి చిక్కినప్పుడైనా, లేదా లోయలో పడి చిక్కినప్పుడైనా, పరిస్థితి ఏదైనా కావచ్చు. అప్పుడప్పుడు గొర్రెలన్నీ ఈ రీతిగా తప్పిపోతూ ఉంటాయి, చిక్కపడుతూ ఉంటాయి. అప్పుడు ఈ గొర్రె ఏం చేస్తా తెలుసా? తనకున్న ఆయుధాన్ని ఉపయోగిస్తాయి. తనకున్న ఆయుధం ఏంటి? దానికి కొమ్ములు ఉన్నాయా?
పంజా విసరడానికి ఏమైనా పంజా ఉందా? చెప్పండి. పోట్లాడడానికి ఏమైనా కమ్ములు ఉన్నాయా? లేదే. సాధు జంతువు కదా అది. దానికి ఉన్న ఏకైక ఆధారము, ఏకైక ఆయుధం ఏదైనా ఉందంటే ఏం తెలుసా? అరుపే దాని ఆయుధము. వెంటనే కుంటలో చిక్కుపడినప్పుడైనా, శత్రు తన మీదకి వచ్చినప్పుడైనా, ప్రాణం మీదకి వచ్చేటప్పుడైనా వెంటనే అది ఏం చేస్తే తెలుసా? తన యజమానుని పిలుస్తుంది. యజమానుని పిలుస్తుంది. నా గొర్రెలు నా స్వరము ఉందా లేదా మాట? నా గొర్రెలు నా స్వరము, నా గొర్రెల స్వరము నేను వింటాను. మీరు అనుకోవచ్చు, సంఘానికి వచ్చిన గొర్రెలన్నీ స్వరాలు ఆయనకేం తెలీదు. ఆయన నమ్ముకున్న వాళ్ళ స్వరాలని ఆయనకేం తెలీదు. ఎవరి స్వరం ఆయనకి తెలుస్తా తెలుసా? ఎవరి స్వరం ఆయన గుర్తుపడతాడో తెలుసా? ఎవరి స్వరం గుర్తుపడతాడమ్మా? అయితే అట్లా కాదు, ఎవరి స్వరం ఆయన వెంటనే గుర్తుపట్టగలడు. ఉదాహరణకి కోళ్ళు మేపు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అందరు కోళ్ళు మేపుతారు చుట్టుపక్కల, వీళ్ళొక్కలా కాదుగా. ఈ కోడి తప్పిపోయింది, సాయంకాలం అయిపోయింది, 4 అయిపోయింది, రాలా. అప్పుడు యజమానుడు ఏం చేస్తాడు? దాని భాషలో పిలుస్తాడా లేదా? పిలవగానే ఆ కోడి ఎక్కడ ఎన్ని చిక్కుల్లో ఉన్నాయి, ఎంత ఆపదలో ఉన్నా, ఎంత పరిస్థితుల్లో ఉన్నా అది ఏం చేస్తుందంటే ఆపద లేకపోతే పరుగున వచ్చేస్తుంది. ఒకవేళ ఆపదలో ఉంటే కనుక అరుస్తుందా లేదా? అందుకనే యోబు గ్రంథంలో రాయబడి ఉంది, ఆకాశ పక్షులను చూసి విచారించండి అంటే నేర్చుకోనండి. పక్షులు మనకు నేర్పిస్తున్నాయండి. నోరు లేని మూగజీవులు మనకు నేర్పిస్తున్నాయండి. చూడు, కోడి తన యజమానుడి స్వరం విని రాగలిగితే వచ్చేస్తుంది, రాలేని పక్షంలో ఏం చేస్తుంది? అవునా? ఇది వాస్తవా కదా? మన కళ్ళ ముందు ఉన్నదే కదా. గొర్రె ఏం చేస్తుంది? పిలుస్తుంది, అరుస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకున్న ఏకైక ఆయుధం ఏది? మొరపెట్టుట, అరవటం అంటే ఏంటి తెలుసా? ప్రార్థించటం. నువ్వు ఆపదలో ఉన్నావు, అన్ని దారులు మూసిపోయినాయి, శత్రుల చేతిలో చిక్కబడ్డావు, ప్రాణ పరిస్థితిలో ఉన్నావు. ఓ పక్కన అప్పులను తరుముతున్నారు, ఓ పక్కన రోగాలను తరుముతూ ఉన్నాయి, ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులను తరుముతూ ఉన్నాయి, ఓ పక్కన అసమాధానం తరుముతూ ఉంది, ఓ పక్కన ఇంట్లో గొడవలు, ఓ పక్కన సమస్యలు, రకరకాల పరిస్థితులు నేను ముట్టుకుని ఉన్నాయి, నేను చుట్టుకుని నీ మీద దాడి చేస్తూ ఉన్నాయి. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వీళ్ళందరి నుంచి తప్పించేవాడికి నువ్వు మొరపెట్టాలి. ఇందాక చెప్పాను కదా, ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు ఒకడు ఉన్నాడు కదా మనకి. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన సమీపముగానే ఉన్నాడు. ఉన్నాడమ్మా. ఆయన నువ్వు ఎప్పుడు పిలుస్తావో అప్పుడప్పుడు పార్క్కి వెళ్తే, మీ పిల్లలు మీరు పార్కులు తీసుకెళ్తారు కదా, తీసుకువెళ్ళినప్పుడు సరదాగా వాళ్ళు ఆడుకోవడానికి మీరు ఏం చేస్తారో? చేయి వదులుతారా లేదా? ఆ వదిలినప్పుడు వాడు శుభ్రంగా ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకున్నాను చేపు వాడి దగ్గరికి మీరు వెళ్ళరు, పట్టించుకోరు. వాడు ఏదైనా గుంటలో పడినా, ఏదైనా రాయి గుచ్చుకున్నా, లేదా రాయి తలిగినా వాడు ఏం చేస్తాడు? అప్పుడు మీరేం చేస్తారు అమ్మా? అంటే మీరు ఎక్కడున్నప్పుడు, ఎబెనేజర్ ఎక్కడ ఉన్నప్పుడు మీరు సమీపంలోనే ఉన్నట్టు, అంతేనా? రేపొద్దున్న లక్కీ వస్తుంది. ఎవరు? లక్కీ వస్తుంది. లక్కీని పార్క్ తీసుకెళ్తాడు. కుడివైపున ఎడం వైపున వాళ్ళిద్దరు ఎలా ఉంటుంది? దేవదూతలాగా ఉంటారు. ఎవరికి? లక్కీకి. ఎందుకని? సమీప గమ్మున ఎక్కడ పడిపోయిందంటే వెంటనే ఏం చేస్తాడు? అవునా కదా? ఇది ఎంత వాస్తవమో, నా ప్రభు కూడా సమీపంగా ఉన్నాడు అంటంలో అంతే వాస్తవం ఉంది. నువ్వు ఆపత్కాలం వచ్చింది, నీకు ఆపదలో ఉన్నావు, తండ్రి అని నువ్వు మొరపెట్టగా, నా కుమారుడా అని పరుగు నీ వద్దకు వస్తాడు ఆయన. ఇది నీకు ఆయనకున్న సంబంధం అలాంటిది.
ఎవరినెవనో నమ్ముకుంటా నువ్వు. ఈ రోజున నా ప్రభు అంటున్నాడు, గొర్రె స్వరాన్ని వినిపించినప్పుడు కాపరు వచ్చినట్లుగా, కోడి స్వరము విన్నప్పుడు యజమానుడు వచ్చినట్లుగా, నీ స్వరం ఉన్నప్పుడు నీ ప్రభు దిగిరాడా? ఇందాక ఒక ప్రశ్న వేసి మీకు ఆపేస్తాను. ఎవరి స్వరం ఆయన గుర్తుపడతాడో తెలుసా? అప్పుడప్పుడు చర్చికొచ్చి మొర పెడతారు, వాళ్ళ స్వరం గుర్తుపడతాడా? పండగలకి పబ్బాలకు వచ్చే వాళ్ళ స్వరం ఆయన గుర్తుపడతాడా? చెప్పండి అమ్మా. శ్రమలో ఉన్నప్పుడు మొర పెడతారు, అప్పుడప్పుడు శ్రమ కలుగుతుంది కదా వాళ్ళకి, అప్పుడు ప్రభు వెతుక్కుంటూ వస్తారు, అప్పుడు గుర్తుపడతాడా? ఎవరి స్వరం గుర్తుపడతాడు? రోజు ఆయన సన్నిధిలోకి వచ్చి, రోజు ఆయన సన్నిధిలో ఇక్కడికి రమ్మని కాదు దాని అర్థం, నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, అప్పుడు నీ స్వరం ఆయనకి కనెక్ట్ అయిపోతుంది. నీ స్వరం గుర్తుపడతాడు. 10,000ల్లో నువ్వు ఉన్నా ఆయన నిన్ను గుర్తుపడతాడు. అందుకనే మీకు అర్థమవుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ప్రార్థనకి వెంటనే జవాబు వస్తుంది, ఒక్కొక్కరు ప్రార్థనకి వెంటనే జవాబు రాదు. ఇదే తేడా, ఇదే దానికి ఉన్న వ్యత్యాసం. నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉన్నావు అనుకో, నీ స్వరం ఆయనకి అర్థమైపోద్ది. ఆపదలు ఉన్నాడు, ఓకే నా కుమారుడు, వెంటనే దిగొస్తాడు. లేకపోతే ఇది ఏ స్వరం ఆయనకి అర్థం కాదు. అర్థమవుతుందా? అందుకే నేనేమంటానంటే, మంచిగా ఉన్నప్పుడైనాను, మంచిగా లేనప్పుడైనా, శ్రమలు ఉన్నప్పుడైనాను, శ్రమ లేనప్పుడైనా, నీ పరిస్థితి ఎలా అయినా ఉన్నాయి, కానీ నువ్వు ఆయనకు మొరపెట్టడం మాత్రము మానకూడదు. యెహోషాపాతు అక్కడ ఏం లేదు, ఆ సమయంలో ఎవరు లేరు, ఎటు తోచట్లేదు. యెహోషాపాతు దగ్గర ఉన్న గొప్ప కృప ఏంటో తెలుసా? పాటలు పాడే కృప ఉంది ఆయనకి, ఆరాధించే కృప ఉంది, వర్షిప్ లీడర్ అతను. విచిత్రం ఏంటంటే, అందరూ యుద్ధానికి వెళ్తే కత్తులను కరటలు పట్టుకుని వెళ్తారు, యుద్ధ ఆయుధాలు పట్టుకుని వెళ్తారు. కానీ ఈ రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిని ముందు పెడతాడో తెలుసా? గాయకులు ముందు పెడతాడండి, పాటల పండుగలు ముందు పెడతాడండి. ఎందుకు పాటల పండుగలు ముందు పెడతాడు? స్తుతించే వాళ్ళు ఎందుకు ముందు పెడతాడు? ఈయనకి బాగా తెలుసు, ఎరుక అనుభవం ఈయనకి బాగా తెలుసు, వాళ్ళ పితరుల అనుభవం బాగా తెలుసు ఈయనకి. వాళ్ళ పితరులు ఏం చేశారు? ఎరుక గొడుగు అడ్డొచ్చింది, ఏం చేశారు? వాళ్ళు పలుకులతో ఏమైనా పొడిచారా? ఏం చేశారు చెప్పండి? స్తుతించారు. ఆరు స్తుతించుచుండగానే ఎరుక గోడలన్నీ కూలిపోయినాయి. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? నువ్వు స్తుతిస్తూ ఉంటే స్తుతికి పాత్రుడైన దేవుడు, ఆయన దూతలు అక్కడ ప్రత్యక్షమవుతారు. స్తుతి ఆయన సింహాసనం మీద కూర్చొనివ్వలేదు. నువ్వు స్తుతిస్తూ ఉంటే ఆయన దిగొస్తాడంతే. అప్పుడప్పుడు నిరాహార దీక్ష చేస్తే సింహాసనం కదులుతుందని ఒకడు అంటాడు, సీఎం దిగొస్తాడని ఒకడు అంటాడు, పిఎం దిగొస్తుందని ఒకడు అంటాడు. కానీ నా ప్రభు దిగి రావాలంటే ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి, ప్రార్థించాలి, మహిమపరచాలి. అప్పుడు ఆయన నీ మధ్యకు దిగి వచ్చును గాక. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ చుట్టుముట్టారు కదా, మొరపెట్టాడు కదా. మొరపెట్టినప్పుడు ఏం జరిగింది అక్కడ? యెహోవా అతనికి సహాయము చేసెను. ఇందాక మూలవాక్యం ఏంటి? అంతేనా? ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడైన. ఇక్కడ ఆపద వచ్చింది, ఇప్పుడు ఎవరున్నారు అక్కడ ఆయన విడిపించడానికి, సహాయం చేయడానికి ఎవరున్నారు? ఈ ఆహాబు రాజు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, వీడు ఎలా చనిపోతాడని చూద్దామని చూస్తున్నాడు మనోడు. కానీ ఆ టైంలో మీకు జరిగిన గొప్పతనం ఏంటి తెలుసా? ఆయన తన చెయ్యిని ఎలా చాపి యెహోషువను తప్పించాడు. ఎట్లా పైకి లేవు, అలా పైకి లేపాడు. ఆ సమయంలో నీ స్వరం ఒకటే కాదు సుమి, నీ హస్తాన్ని కూడా ఆయనకు అప్పగించాలి, నీ చేతులు కూడా ఆయనకు అప్పగించాలి, నీ స్వరం. అందుకనే మీరు ఎక్కువ ఈ ప్రార్థన అలవాటు చేసుకోండి. ప్రార్థన చేస్తారు మంచిదే, మీరు 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు పైకెత్తితే మీరు ఏ స్థితిలో ఉన్న, ఒకటి స్వరము పని చేస్తుంది, 2 సహాయం కొరకు నీ చెయ్య పని చేస్తుంది. ఈ 2 పని చేయటం వల్ల ఆయన వెంటనే తన చెయ్యి నీ చేయికి ఇచ్చి నిన్ను ఆ స్థలం నుంచి పైకి లాగుతాడు. అది మరణమైన, వ్యాధి అయినా, ఇరుకులైన, ఇబ్బంది అయిన సమస్య ఏదైనా కావచ్చు, ఆ స్థలం నేను పైకి లేపుతాడు. అంత గొప్ప దేవుడు నా దేవుడు.
యెహోషువ జీవితంలో అదే జరిగింది. యెహోషువ ఎవరు? రాజు అంతటి వాడే. శ్రమ వచ్చినప్పుడు తలదించుకొని ఆయన ఆశ్రయించాడు. మరి మనం ఆశ్రయిస్తామా? ఆయన ఆశ్రయిస్తే ఎక్కడ నువ్వు సిగ్గుపడవు, ఏ విషయంలో సిగ్గుపడవు, ఎక్కడ నువ్వు సిగ్గుపడవు. సిగ్గుపడినక్కర్లేని పనివాడిగా నా దేవుడిని నిలబెట్టును గాక. రెండోది ఏం జరిగింది అక్కడ? చూసారా, ఒకటి సహాయం చేశాడంట, రెండోది ఏం చేశాడు? వారి యొద్ద నుండి, అంటే నేనేం చేస్తా తెలుసా, ఆ రోగాల బారిలో నుంచి నేనేం చేస్తాడు ఆయన? పక్కకు తప్పిస్తాడు. అప్పుల సమస్య నుంచి నేనేం చేస్తాడు ఆయన? పక్కకు తప్పిస్తాడు. అసమాధాన పరిస్థితుల నుంచి నేనేం చేస్తాడు ఆయన? ఇంకా అక్కడ ఉంచండి, నిన్ను అక్కడ ఏం చేస్తాడు ఆయన? తప్పిస్తాడు, విడిపిస్తాడు. అదే స్థలం మళ్ళీ ఉంచండి నిన్ను, అదే పరిస్థితి నిన్ను ఉంచండి, నిన్ను మళ్ళీ నిన్ను నూతనమైన అనుభవంలోకి తీసుకొస్తాడు. మొరపెట్టే అనుభవం అనుకుంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. మళ్ళీ 3 విషయాలు చెప్పండి. ఒకటి, నిన్ను తప్పిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన నామాన్ని మహిమపరచాలి. ఎంత కార్యం నీ జీవితంలో చేసిన తర్వాత నువ్వు మౌనముగా ఉండకూడదు. అంతకుముందు శుక్రవారం ఇదే మాట చెప్పాను. దావీదు అంతటి వాడు అంటాడు, నేను ఆయన సన్నిధిలో మౌనమైపోయాను. మౌనం కాకూడదు మనం ఆ స్థితిలోనే. అందుకని ఒక భక్తుడు అంటాడు, దేవుని చిత్తమైతే ఆదివారం ఇప్పుడు ఈ మాటలు చెప్తాను, ఈ వర్తమానం చెప్తాను. ఏం తెలుసా? శ్రమ కలుగుట నాకు మేలయ్యను. శ్రమ కలుగుట నాకు మేలు. ఎందుకు శ్రమ కలుగుతూ మేలు అంటున్నాడు తెలుసా? శ్రమ కలుగుట వలన నా ప్రభు నీకు మరింత దగ్గర అవుతాడు, సమీపముగా ఉంటాడు. చివరికి ఈ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. అదే 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యోధా రాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేమునందుండు తన నగరముకు తిరిగి రాగా, దీర్ఘదర్శి యెహూ అతను ఎదుర్కొని పోయి రాజని యెహోషాపాతుకి ఇలాగ ప్రకటన చేశాను. అది అండర్లైన్ చేసుకోండి అక్కడ. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు, చూసారా? అరే బాబు, నీకు ఆపద ఎందుకు వచ్చిందో తెలుసా? యెహోవా శత్రువులకు నువ్వేం చేసావు? స్నేహితుడు. అసలు ఎవరికి స్నేహితులు అవ్వాలి మనము? దేవుడి శత్రువులుగా నువ్వు సహాయంగా ఉండేది? స్నేహం చేసేది వాళ్ళకా నువ్వు? అంతే నేను చాలాసార్లు చెప్తాను, నువ్వు ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో నీ సహవాసం ఉండాలో తెలుసా? దేవుని బిడ్డలతోనే ఉండాలి. ఒకటి, తండ్రిని దేవునితో ఉండాలి. 2, ఆయన కుమారుడితో ఉండాలి. 3, పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. 4, దైవజనుడితో ఉండాలి. 5, దైవ భక్తి కలిగిన వారితో నీ సహవాసము ఉండాలి. అంతకుమించి వేరే అవసరంలా. భక్తిహీనులతో నీ సహవాసం ఎందుకు? చర్చికి రాని వారితో నీ సహవాసం ఎందుకు? వారితో నువ్వు సహవాసం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆపదలో చిక్కబడతావు, ఆపదలోకి వెళ్ళిపోతావు. అందుకని మీరు గమనించండి, మనం ఎవరితో సహవాసం చేయాలి? 1 దేవుడు, 2 దైవజనుడు, 3 భక్తి కలిగిన విశ్వాసులతో. నీకు తెలిసిపోతారు సంఘంలో భక్తిగా ఉన్న వాళ్ళతో సహవాసం చేయండి. భక్తిహీనులతో చేసావనుకో నీకున్న మంట చల్లరిపోద్ది. ఇక్కడ వెంటనే దైవజనుడు అంటాడు, అద్భుతమైన మాట ఇక్కడ అంటే మొదట్లో చూడు, యోధా రాజు అయిన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునకు తిరిగి వచ్చాడట. చూసారా? మళ్ళా దేవుడు తప్పించాడు, తిరిగి తీసుకొచ్చాడు. ఎక్కడికి? యెరూషలేము. యెరూషలేము అనగా దేవుని మందిరము అని అర్థం. యెరూషలేము అనగా మళ్ళీ చెప్పండి, దేవుని మందిరము, దేవుడు నివసించే స్థలము, దేవుని సన్నిధి ఉండే స్థలము, సేవకుడు ఉండే స్థలము, దేవదూతలు ఉండే స్థలం. అది ఆ స్థలంలో వాక్యం ఉంటుంది, ఆ స్థలంలో ఆత్మ ఉంటుంది, ఆ స్థలంలో దేవుని రక్తం ఉంటుంది, ఆ స్థలంలో చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి, దేవుని కార్యాలు ఉంటాయండి. మళ్ళా యెహోషాపాతును ఎక్కడ తీసుకొచ్చాడంటే మళ్ళా
యెరూషలేములో కంటే ఇన్ని అనుభవాలు ఉన్న అనుభవంలోకి మళ్ళా తీసుకొచ్చాడు. నిన్ను విడిపించడం మాత్రమే కాదు, నీకు సహాయం చేయడం మాత్రమే కాదు, నిన్ను ఏం చేస్తాడు తెలుసా? మళ్ళా నేను యెరూషలేముకు తీసుకుని వస్తాడు. మళ్ళా దేవుని మందిరాన్ని తీసుకొస్తాడు. మీకు బాగా అర్థమైంది. ఒక ఆయన యెరూషలేములో నుంచి యెరికోకు దిగిపోయాడు కదా, దొంగల చేతిలో పట్టబడ్డాడు కదా, కొట్టబడ్డాడు కదా, సమస్తము దోచుకున్నారు కదా, కొన ఊపిరితో విడిచిపెట్టారు కదా, మంచి సమరయుడిగా వచ్చి తన గాయములు కట్టాడు కదా. కట్టిన తర్వాత ఏం చేయడు తెలుసా? ఈ మంచి సమరయుడు పూట కూలివాని యొద్దకు తీసుకువెళ్ళాడు. అదే యెరూషలేము. ఆ యెరూషలేముకు తీసుకెళ్ళి ఆ దైవజనుడికి అప్పగించి అంటాడు, అయ్యా 2 ధ్యానారంలో నేను నీకు ఇస్తూ ఉన్నానయ్యా, ఇంకా ఏదైనా కొదవై ఉంటే తక్కువైతే తిరిగి మళ్ళా నేను వచ్చినప్పుడు అది నేను నీకు చెల్లిస్తాను. ఎంత మంచి దేవుడు చూసారా? యెరూషలేములో 2 దీనారములంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 కూడా ఆ దైవజనుడికి ఇస్తూ ఉన్నాడు బోధించమని. సంఘంలో 2 బోధించాలి. క్రొత్త నిబంధన బోధించాలి, పాత నిబంధన బోధించాలి. ఈ 2 బోధించి ఈ వ్యక్తిని మళ్ళా నువ్వు కట్టు అని చెప్పాడు. తిరిగి యెరూషలేములోకి మళ్ళా నేను చేరుస్తాడు. తండ్రి ఆకర్షించితేనే తప్ప ఎవరు కూడా ఆయన వద్దకు రాలేరు, మందిరానికి రాలేరు. మీరు అందరూ ఎవరో పిలిస్తే రాలేరు కాదు, దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు, తన ఆత్మ ద్వారా మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు. మీరు ఉట్టినే రాలేదు సుమి. ఒకవేళ ఏ మనుషుడి యొక్క ఆలోచన బట్టో లేదా మనుషుడి యొక్క మాటలను బట్టి మీరు ఒకవేళ వచ్చి ఉంటే 1 వారం ఉంటారు, చెప్పండి 2 వారాలు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారా లేదా? ఎవరు కట్టలేడు. ఇప్పుడు భోజనాలు పెట్టి ఎంతకాలం కూర్చోబెట్టాను మిమ్మల్ని ఇక్కడ నేను? అమ్మా ఎంతకాలం కూర్చోబెట్టలేము. అది ఆయన వాక్యం ఉంటే, ఆయన ఆత్మ ఉంటే మేము వెళ్ళిపోమన్నా మాట్లాడరు. మేము వెళ్ళిపోమన్నా, మేము కొట్టినా తిట్టినా, అది కొట్టినా తిట్టినా ఇక్కడే ఉంటారు మీరు. అవునంటారా కాదంటారా? అది దేవుని ఆత్మ, దేవుని వాక్యానికి ఉన్న బలం అలాంటిది. ఇక్కడ దైవజనుడు ఎదుర్కొని అంటాడు, ఎందుకు ఇట్లా చేసావు యెహోషాపాతు? నువ్వు భక్తిపరుడివే కదా, స్తుతించేవాడివే కదా, ఆరాధించేవాడివే కదా, ధర్మశాస్త్రం తెలుసు కదా నీకు, నువ్వెందుకు అతనితో సహవాసం చేసావు అని గద్దిస్తూ ఉన్నాడు. 2వ మాట ఏమంటాడు అక్కడ? చదువునానా? అదమ్మా, ఇంతకు ఆయనకి మీద కోపం ఎందుకు వచ్చిందంట యెహోషువ మీదకి? అమ్మ అది అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది ఈ మాట? సుష్మిత అర్థమైందమ్మా? అండర్లైన్ చేసుకో ఆ మాట. నువ్వు ఏమంటారు అక్కడ? 1 2 3. ఇప్పుడు మనం చదువుకున్నాం, దేవుని సన్నిధి నీవు ఎందుకు వచ్చింది కోపము? దేవుని సన్నిధి దూరం అయిపోయి కనుక, అంతే కదా. దేవుని సన్నిధి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో సమస్యలు నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి, శోధనలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఒక్కడు చూడండి, వాడు గడప యొద్దే ఉన్నాడు, మీకు తెలిసే తెలియదు. ఎవరు? సాతాను. ఎక్కడున్నాడు? గడప యొద్ద ఉన్నాడా లేదా? అక్కడ సంఘము ఎదుట పాతాళ ద్వారము నిలవజాలదు, బండ మీద సర్పపు జాడ అని ఉంటుంది. బండ మీద ఎవరున్నారు చెప్పండి? సంఘం అనే బండ మీద సర్పపు జాడ ఉంది. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? వాడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? సంఘం ఎదుట ఉన్నాడు. ఎందుకు తెలుసా? సంఘం నుంచి ఎవడు వెళ్ళిపోతాడా? గొడవలు పడి ఎవడు వెళ్ళిపోతాడా? పాట ఇవ్వలేనందుకు కోపం ఇచ్చి ఎవడు వెళ్ళిపోతాడా? ఆరాధన ఇవ్వలేదని కోపం ఇచ్చి ఎవడు వెళ్ళిపోతాడా? చెప్పండి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాడు వాడు? వెంటనే రా అని వాడు చేయి చెప్తాడు, ఇలాగా రా, ఈ అవకాశం వరకు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను రా అని వాడు తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఏం చేస్తాడు? వాడికి సామ్రాజ్యం ఉంది తెలుసా? పాతాళమంట గొప్ప ఆశ పెట్టుకుందంట. ఎందుకు ఆశ దానికి?
మనకు ఆశ ఉందంటే ఒక అర్థం ఉంది. ఏంటి? పిల్లల్ని చదివించుకోవాలని ఆశ ఉంది మీకు, మంచి ఉద్యోగాలు రప్పించాలని ఆశ ఉంది మీకు, పిల్లలు పెళ్లి చేయాలని ఆశ ఉంది మీకు, ఇదే పట్టణంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క బిల్డింగ్ కట్టించాలని ఆశ మీకు ఉంది, ఒక్కొక్కడికి ఒక కారు కొనాలని ఆశ మీకు ఉంది. ఉందా లేదా యశోదా? 3 పిల్లలకి 3 ఉందా లేదా? మంచి భర్తలు తీసుకురావాలని, అరే ఉందా లేదమ్మా? పెద్ద మెకానిక్ షెడ్ పెట్టాలని, అరే చెప్పండి అమ్మా. మనకి పెద్ద చర్చి కావాలని, లక్కీకి మంచి ఏదో ఉంది కదా, ఉందా లేదా? జీవనపాలకి ఏం ఆశ ఉంది? లేదు. జీవనపాలకు ఆశ ఏంటి తెలుసా? తన భార్య పిల్లలు ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో గడపాలని ఆశ ఒకటే ఉంది మనోడికి. ఇది నేను చెప్తున్నాను, అవునా కదా జీవనపాల్? అది. కానీ పాతాలకి ఏం ఆశ ఉందంట? అనేక మంది రావాలని ఆశ ఉంది దానికి. అర్థం చేసుకోండి. దేవుని ఇక్కడ అంటాడు, యెహోషాపాతుతో దైవజనుని గద్దిస్తూ ఉన్నాడు. గద్దిస్తూ తర్వాత ఇంకేమంటాడు? ముగిస్తాను. అదమ్మా. ఎందుకే అతను తప్పించడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ, అవి అండర్లైన్ చేసుకోండి. నెంబర్ 1 అక్కడ ఏమంటాడు తెలుసా? దేవతా స్తంభములను తీసివేశాడు. నెంబర్ 1 అంటే విగ్రహాలు తీసివేశాడు. నెంబర్ 2 రెండోది ఏం చేశాడు? దేవుని యొద్ద విచారణ చేశాడు, అంటే ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధి పదే వస్తూ ఉన్నాడు. రైట్. నెంబర్ 3 నీ యొద్ద మంచి క్రియ కనపడుతున్నాయి. తర్వాత అనేక మంది చదువునన్నా అక్కడ ఏం చేశాడు? అది వాళ్ళ పితరులైన యెహోవా వైపు వారిని అంటే అనేక మందిని మళ్ళించాడు. ఎటు మళ్ళించాడు? యెహోవా వైపు, అంటే దేవుని వైపు, దేవుని సన్నిధి వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని ఆత్మ వైపు అనేక మందిని ఏం చేశాడు తెలుసా? అతను మళ్ళించాడు. అనేక మందిని మళ్ళించాడండి. 3 అనుభవాలు నీలో నాలో ఉంటే ఎంత బాగుండో తెలుసా? మనకు కూడా విగ్రహ సంబంధమైనవి ఉన్నాయి, వాటి మనం ఏం చేయాలంటే తీసివేయాలి. రెండో అనుభవం ఏంటి చెప్పండి? 2 తీసివేసి వెంటనే మనము మన దేవుని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఎక్కడ? హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించు మనం ఏం తెలుసా? ఆయన్ని ఆరాధించాలి, ఆయన దగ్గర విచారణ చేయాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఇది 2 అనుభవం. 3వది అనేకులను ప్రభు తట్టుకు త్రిప్పాడు, మళ్ళించాడు. ఈ చివరి మాట మీరు పట్టుకోండి. ఎంతమందిని మీరు మళ్ళించగలుగుతున్నారు? ప్రభు వైపు. అనేక మంది లోకం వైపు వెళ్ళిపోతున్నారు కదా, విగ్రహాధన వైపు వెళ్ళిపోతున్నారు కదా, పాపం వైపు వెళ్ళిపోతున్నారు కదా, లోకాశల వైపు వెళ్ళిపోతున్నారు కదా. ఎంతమంది మీరు మళ్ళించగలుగుతున్నారు? ఇదే మీరు చేయవలసిన పని, ఇదే శ్రేష్టమైన పని, ఇదే విలువైన పని. అనేక మంది లోకం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదిగో లోకం వెంబడి వారు వెళుతూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. లోకం వైపు ఏం వెళ్తున్నారంట? వారు వెళుతూ ఉన్నారు. లోకంలో ఏముంది? ఎందుకు వెళ్తున్నారట వాళ్ళు? లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి ఉన్నాయి. అటువైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇంకా లోకంలో ఏముంది? పాపం ఉంది. లోకంలో ఏముంది? ఇంకా విగ్రహారాధన ఉంది. లోకంలో ఏముంది? ఇంకా మనల్ని పాడు చేసి ఎన్నెన్నో లోకంలో ఉన్నాయి. అటువైపు ఆకర్షించే వైపు వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. వాళ్ళు మనం ఎటు మళ్ళించాలో తెలుసా? వాక్యము వైపు మళ్ళించాలి. మనం ఎటువైపు మళ్ళించాలి? వాక్యం వైపు. వాక్యం ఎక్కడుందో అక్కడికి వారిని తీసుకురావాలి. వాక్యం అంటే క్రీస్తు, క్రీస్తు అంటే వాక్యము. ఆ వాక్యము వైపు అనేక మందిని మనం మళ్ళించాలి. మన దాంట్లోనే చాలామంది అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ అదే వేస్తున్నారు, ఇక్కడ ఇదే వేస్తున్నారు, అక్కడ అవి జరుగుతున్నాయి, అక్కడ భోజనాలు పెడుతున్నారు, అక్కడ లైటింగ్ ఉంది, అక్కడ ఎల్ఈడీలు ఉన్నాయి,
అక్కడ పొగలు ఉన్నాయి అంటారు, ఒక లైట్లు ఉన్నాయి, రకరకాలుగా అంటున్నారు. అటువైపు చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి నువ్వేం చేయ తెలుసా, నువ్వే వాక్యం అయితే విన్నావో, ఏ వాక్యం అయితే నువ్వు కట్టబడుతున్నావో ఆ దివ్యమైన శ్రేష్టమైన వాక్యము ఇతరులకి బోధించి నువ్వేం చేయ తెలుసా, వాళ్ళని అమ్మ బోధించబడి ఎక్కడుండి బోధించే అవసరం లేదు. మాకంటే మీరు గొప్ప పని చేయొచ్చు. మీకు తెలిసిన వారికి వాక్యం గురించి చెప్పండి. అనేక మందికి సత్యం వాక్యం వైపు అనేక మందిని మళ్ళించండి. అది మీరు చేయవలసిన కార్యక్రమం. యెహోషాపాతు తప్పించబడ్డానికి కారణము ఒకటి, విగ్రహాలని తీసివేశాడు. నెంబర్ 2, విచారణ చేశాడు. నెంబర్ 3, అనేకులను వైపు నడిపించాడు. ఇలాంటి కృప మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మ